ఆపంగా ఎవరు మీరు? ఏమిటో నీ ఎదవ నవ్వులు? ఎవరి పేరు చెప్తే చాలా గిందులుగా తపస్సు చేస్తాయో ఎవరి పేరు చెప్తే ప్రజలు పడుతుందా ఎవరైతే మీరు నాకేంటి మర్యాదగా ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి. మద్రాసు వనరులో మా వాళ్ళు సరుకు దాటిస్తున్న సమయంలో అంటే రాణా ప్రతాప్ మెరుగులో వచ్చే పిడుగులో పిండి పిండి కొట్టి మా సరుకుని కొల్ల కొట్టుకొని వెళ్ళిపోయాడు. మర్యాదగా మీ బాసుని పిలవరా మీ బాసుని. పిలవకుంటే ఏం చేస్తారో మీరు? ఏమి చదువు సజీవంగా కానీ మీ బాస్ తీసుకెళ్తానని మా బాస్ ఆజ్ఞానిచ్చాడు. ఎక్కడ నీ బాసు పిరికి పంటలా తాగినాడా? పిలవరా అని దమ్ములుంటే బాస్ అంటే తిరిగే చిట్టెలక కాదు, అది ఒక్కసారి కన్నెర చేస్తే గుండెల పడి చేస్తారా? తప్పు మాట్లాడుతున్నావు. మేమంటే ఈ పిల్లలు గజగజలాడతా. రానా ప్రతీకారంతో పడుతూ వస్తున్నాడు రానా ప్రతాప్. సూర్యుడధిపతి, చీకటి సామ్రాజ్యానికి ఈ రాణాధిపతి. ప్రాణం మీద ప్రేమ, బ్రతుకు మీద ఆశ, ఈ రెండు ఉన్నవాడు ఎవడు ఈ రాణా సామ్రాజ్యంలో అడుగు పెట్టడు. విజయ్, నువ్వు ఆవేశపడకు. వాళ్ళ విషయం నేను చూసుకుంటాను. నువ్వు లోనికి వెళ్ళు. మర్యాదగా మా 50 కోట్లు మాకు తిరిగి ఇచ్చేసే, ప్రాణాలు అనంత వాయిలో కలిసిపోతా. ఈ రాణాన్ని చంపే వ్యక్తి కానీ శక్తి కానీ ఇంకా ఈ భూప్రపంచంలో పుట్టలేదు. ఈ రాణా అంటే ఏమనుకుంటున్నారా? ఈ రాణా ప్రతాప్ పేరు చెప్తే మీలాంటి బద్మాషులకు ముచ్చమటలు పోస్తాయి. దమ్ములున్న దాదాలైనా గుండెలున్న గుండాలైనా ఈ రాణా ప్రతాప్ పేరు చెప్తే ఆమడదొరలో నిలబడి చేతులు కట్టుకుంటారు. మాఫియా సామ్రాజ్యానికి రాజుని, రారాజుని, మొగుటం లేని మహారాజుని. మీలాంటి బందిపోటు దొంగలకు కింగ్ ఆఫ్ ద కింగ్ ని. ఈ మాఫియా సామ్రాజ్యంలో మమ్మల్ని అడుగడుగున అడ్డు తగులుకో చిత్తు చిత్తు చేస్తున్నా ప్రాణాలతో వదిలి
రాణా రణరంగంలో దిగితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ రణరంగంలో దిగిన వాడు ఎవడు ఇంతవరకు ప్రాణాలతో మిగలలేదు. బెదిరిస్తున్నావా? బెదిరింపులు బెదిరిపోవడానికి అలుపులం కాదు. ఈ రాణా ప్రతాప్ పేరు చెబితే ఆ యమధర్మరాజుకి వెన్నుల చలి పుట్టుకొస్తుంది. విధాత విశ్వరూపం చూపిన దూకిన వచ్చేది ప్రళయం, మరణం. ఈ రాణా అంటే వ్యక్తి కాదు, శక్తి, మహాశక్తి. దానిని ఎదుర్కొనే శక్తి ఇంకా ఈ భూ ప్రపంచంలో పుట్టలేదు. బంగారు పథకాలు వేయడానికి రాలేదు. అందమైన మెడను ఇక పంపిస్తా. రేయ్, ఏమిట్రా రెచ్చిపోతున్నారు? రేయ్, ఈ రాణాతో రణరంగం అంత మంచిది కాదు. వెళ్ళండి, వెళ్ళి ప్రాణాలు దక్కించుకోండి. అవుట్, గెట్ అవుట్. మా చేతల్లో తప్పించుకోవచ్చు. మా బాస్ నిన్ను వదిలిపెట్టడు రా. గుర్తుపెట్టుకో. రేయ్, నన్ను ఎదుర్కోవడం మీ అబ్బతరం కాదు కదా, ఆ రాకాశిగాడు అబ్బతరం కూడా కాదు. రేయ్, వెళ్ళండి, ఆ రాకాశ్ గాడితో చెప్పండి, ఏదైనా వేషాలు వేస్తే వాడి స్థావరాన్ని బాంబులతో భూస్థాపితం చేస్తానని చెప్పండి. అలా బిరిసి సమాధానం చెబితే వాడిని కాళ్ళు చేతులు పిలిచి రైల్వే స్టేషన్ లో బెచ్చగాడిగా కూర్చోబెడతాను. రేయ్, మాఫియా సామ్రాజ్యానికి రాణా ప్రతాప్ రాజు, మహారాజు, వెళ్ళండి. ఏం బెదిరిస్తున్నావా? బెదిరిపోవడానికి మేమేమో అలుపులం కాదు. రేయ్, కాళంది మడుగులో విషనాగుల తలలపై తాండవమాడి గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలిపై నిలిపి మహాభారత సంగ్రామంలో దుష్ట శిక్షణ రక్షణ కోసం యాదవ్ ముద్ద పెట్టిన ఆ శ్రీకృష్ణుని వంశంలో పుట్టిన వాడిని, ఆ శ్రీకృష్ణుని వంశంతో జన్మించిన వాడిని. మర్యాదగా ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే శ్రీకృష్ణుడు చక్రం దాటికి తగ్గిపడిన శిశుపాలుని తలలాగా మీ తలలో నరికి నా ఇంటి సింహద్వారానికి దిష్టి బొమ్మలుగా కడతాను. మాటలతో పని జరగట్లేదు.